సమాజం దేశద్రోహులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ క్షమించదు, పగను తీర్చుకోవడంలో సందేహించదు. అంతేకాదు కనీసం దేశద్రోహుల సమాధులను కూడా విడిచిపెట్టదు. ఇక ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాలోని దాతావలి గ్రామంలో ఉన్న చాడీకోరు సమాధి. దేశద్రోహి సమాధిని స్థానికులు గత 900 ఏళ్లుగా ద్వేషిస్తూనే ఉన్నారు. చెప్పులు బూట్లతో రాళ్లతో కసితీరా కొడుతూ తమ ద్వేషాన్ని వ్యక్తపరుస్తూనే ఉన్నారు. అయితే సాధారణంగా ప్రజలకు దేశానికి సేవ చేసిన వ్యక్తులకు చనిపోయిన తర్వాత కూడా ఎంతో గౌరవం ఇవ్వడం జరుగుతుంది. వారి సమాధులకు తగిన గుర్తింపు గౌరవం ఉంటుంది. కానీ చెడు పనులు చేసిన వారికి ఎలాంటి గౌరవం ఇవ్వడం జరగదు. వారు చనిపోయిన రోజును పండగలా కూడా చేసుకునే చోట ఇలా దేశద్రోహి పట్ల ద్వేషాన్ని వ్యక్తపరచడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఈ సమాధిలో ఉన్నదెవరు, అతడు చేసిన దేశద్రోహం ఏంటనే విషయానికి వస్తే చనిపోయాక కూడా 100 ఏళ్ల నుంచి ఇంతటి ఘోరమైన అవమానాన్ని భరిస్తున్న ఈ చాడీకోరు చరిత్రకారుడు శైలేంద్ర శర్మ చెప్పిన ప్రకారంగా 12వ శతాబ్దంలో మహమ్మద్ గోరీ భారీ సైన్యంతో భారత్పై దండయాత్రకు వచ్చినప్పుడు రాజా జయచంద్ మహమ్మద్ గోరీ మధ్య జరిగిన యుద్ధంలో ఒక చాడీకోరు కీలక పాత్రను పోషించాడట. ఫకీర్ వేషంలో రాజా సుమేర్ సింగ్ సైనిక వివరాలు సేకరించి గోరీకి చేరవేశాడని ప్రచారం ఉంది. దీంతో రాజా సుమేర్ సింగ్ యుద్ధంలో ఓటమి పాలయ్యారు. అనేక మంది సైనికులు ప్రాణాలను కోల్పోయారు. స్థానిక కథనాల ప్రకారం రాజానికి ద్రోహం చేసిన ఆ వ్యక్తిని మరణశిక్ష అనంతరం రోడ్డు పక్కనే ఖననం చేశారని, ప్రజలు అతడిని అవమానించేందుకు సమాధిపై చెప్పులు విసిరే సాంప్రదాయం ప్రారంభించారని చెబుతున్నారు. ఈ సాంప్రదాయం 900 ఏళ్ల నుంచి నేటికి కొనసాగుతోంది.